లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఇంటర్నెట్‌లో చాలా వింతైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒడిస్సాలో ఆల్మోస్ట్ 7,00,000 టర్టిల్స్ బీచ్‌లోకి వచ్చేసాయి. అంటే ఒడిస్సా వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ నెస్టింగ్ ప్లేస్ ఫర్ దీస్ టర్టిల్స్. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టర్టిల్స్ చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నాయి అండ్ చాలా చనిపోతున్నాయంట. హిస్టరీలోనే ఇన్ని టర్టిల్స్ ఎప్పుడు బయటికి రాలే. ఇంతే కదా అనుకుంటే ఇక్కడతో ఆగలేదు. ఆస్ట్రేలియాలో 157 కిల్లర్ వేల్స్ బీచ్‌లోకి వచ్చాయి. 1974 తర్వాత నుండి ఇన్ని ఎక్కువ వేల్స్ ఎప్పుడు బయటికి రాలేదు. 157లో 72 వేల్స్ చనిపోయాయి. ఊరికే ఫిషెస్ లాగా బీచ్‌లోకి వచ్చేలాంటి క్రీచర్స్ కావు ఇవి. 100 to 1000 ఫీట్ బిలో ఉంటాయి అండ్ ల్యాండ్ దగ్గర ఉండేలాంటివి కావు. ఇవి కిల్లర్ వేల్స్ డీప్ ఓషన్లోనే ఉంటాయి. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రెస్క్యూ టీం వచ్చి కిల్లర్ వేల్స్ని ఓషన్లోకి పంపిస్తాకి ట్రై చేసినా అవి ఓషన్లోకి వెళ్ళట్లేదు. ఇది చాలా వింతగా ఉంది. ఎప్పుడు ఓషన్లోకి వెళ్దామా అని చూస్తే కానీ ఓషన్లోకి వెళ్ళలేదు. ఇంకా మిషన్ ఫెయిల్ అయ్యింది. లోకల్స్ చెప్తున్నారు మేము మా జీవితంలో ఎప్పుడు ఇలాంటివి చూడలేదని. ఇలాంటివి చూసినప్పుడు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు జరగలేనివి ఎందుకు జరుగుతున్నాయని. ఓషన్లో ఏదో ఉంది, యానిమల్స్ భయపడుతున్నాయి. రెండో రాకడ సూచనలా